మరి తరగతిని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని తరగతిని ఆరంభించుకుందాం. మమ్మను అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమతోనూ కరుణతోనూ మమ్మను ఎల్లప్పుడూ కాపాడుతూ క్షమిస్తూ మేము చేసిన పొరపాట్లన్నిటినీ భరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు చూపిన ఆ ప్రేమను కృపను మేము దుర్వినియోగపరుచుకొనక మరి సక్రమంగా వాక్యానుసారంగా మరి వాటిని మేము వినియోగించుకొని మీ కొరకు చేస్తున్న పనిపాట్లన్నిటిల్లో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ పిల్లలకు మీ గ్రంథంలోని కొద్ది మాటలు తెలియపరుచుండగా తండ్రి, వారి బ్రతుకులకు అవసరమగు జ్ఞానాన్ని, మరి వారి ఆత్మలు నిత్య జీవానికి చేరుకొనుటకు అవసరమగు మాటలను అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ నందు మరి వ్రాయబడిన అనేకమైన సంగతులు నేడున్నటువంటి మన కోసం వాటినన్నిటిని దేవుడు భద్రపరిచి మరి గ్రంథస్థం చేసి మనకి ఇవ్వడం జరిగిందండి. మరి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఎంతోమంది భక్తులు కావచ్చు, భక్తిహీనులు కావచ్చు, మరి వారందరి గురించి దేవుడు ఎందుకు వ్రాయించాడు అని అంటే, మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తే దేవునికి ఇష్టం, ఏమి చెయ్యకపోతే దేవునికి అయిష్టం, కోపం అని వాటి ద్వారా మనం తెలుసుకొని వారు చేసినటువంటి చెడు పనులు మనం చేయకుండా జాగ్రత్త పడాలని దేవుడు సంకల్పించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నిటినీ మన కొరకు పొందుపరచడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలను మనం ఆలోచించుటకు మరి ముందుకు వెళ్ళగలిగితే, మరి ముందుగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు గనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ కొన్ని అమూల్యమైన సంగతులు మన కొరకు మరి నిక్షిప్తపరిచి మరి దేవుడు మనకిచ్చాడు. మరి వీటిని మనం జాగ్రత్తగా చదవగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందామండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఎవరి గురించి వ్రాయబడుతుంది అని అంటే పౌలు, శీల, మరి వారి గురించి ఇక్కడ వ్రాయబడుతున్న విషయాలండి. మరి వారు ఆసియా దేశం వెళ్ళాలనుకున్నారంట, అక్కడ వాక్యం చెప్పాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆటంకపరిచినందున వారు దారి మళ్లించి ఫ్రుగియా, గలతియా ప్రదేశంలో ద్వారా వెళ్ళిపోయారంట. తర్వాత ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారట. ఆ తర్వాత బితూనియాకు వెళ్ళాలనుకున్నారంట. అప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదంట. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినట్టుగా వెళ్ళనీయని పరిస్థితులు, వారు సువార్త ప్రకటించడానికే, వాక్యం బోధించడానికే వారు సిద్ధపడుతున్నా మీరు వెళ్ళడానికి వీలు లేదు అని
వారిని ఆపేసిన, నిలిపివేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఏం జరిగిందో చూడండి. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఎందుకు ఈ ఆటంకం జరిగింది? ఎందువలన మేము అనుకున్న ప్రాంతాలకి, ఆసియా లేదంటే బితూనియా, ఈ ప్రాంతాలకు మేము ఎందుకు వెళ్లకుండా దేవుడు ఆటంకపరిచాడు అని ఆలోచించుకుంటూ త్రోయ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి పౌలు గారు మరి రాత్రివేళ దాని విషయమై ఆలోచించుకొని చుండగా ఈలోగా మరి ఆయనకి ఒక దర్శనం కలిగిందంట. ఆ దర్శనంలో పౌలు గారికి ఎవరు కనిపించారటండి? పౌలు గారికి ఎవరు కనిపించారంట? మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలవబడ్డాడంట ఆయన ఎదురుగా. మాసిదోనియా దేశస్థుడు నిలవబడి ఆయన్ని ఏమడుగుతున్నాడండి? నీవు మాసిదోనియాకు రావాలి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు పౌలు గారిని వేడుకుంటున్నాడంట, ప్రాధేయపడుతున్నాడంట, బ్రతిమాలుకుంటున్నాడంట. ఎందుకంటే నువ్వు మా దేశానికి రావాలి, మా దేశానికి వచ్చి ఏం చెయ్యాలి అని అంటే సహాయం చెయ్యాలి అని అడుగుతున్నాడండి. సహాయం, పౌలు గారిని సహాయం చేయమని అడుగుతున్నాడు. ఏం సహాయం అడుగుతున్నాడు ఆయన? ఈరోజు సహాయం అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటండి? ఎవరైనా నాకు కొంచెం సహాయం చేయండి అని అన్నారు అనుకోండి, వెంటనే జ్ఞాపకం వచ్చేది ధనం, డబ్బులు అడుగుతాడేమో అని ఆలోచనలోకి వెళ్ళిపోతారు. లేదంటే భోజనం పెట్టమంటాడేమో, లేదంటే బట్టలు ఇమ్మంటాడేమో. సహాయం అనగానే ఈ రకమైనది, ఏదైనా హెల్ప్, లేదంటే ఎవరికైనా మధ్యవర్తిగా ఉండాలేమో. సహాయం అనగానే ఈ రకమైనవన్నీ, ఆర్థికపరమైనవన్నీ, శరీర సంబంధమైనవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఆ మాసిదోనియా దేశస్థుడు ఆ రకమైన సహాయమే అడిగితే, అలాంటి అవసరతలతో అతను అడగదలిస్తే పౌలు గారిని ఎందుకు అడగాలి? అంతే కదండి, పౌలు గారిని ఎందుకు అడగాలి? ఆయన ఏమైనా కోటీశ్వరుడా? ఆయన ఏమైనా పెద్ద పెద్ద చక్రవర్తా? ఆయన చుట్టూ జనబలం కానీ, ధనబలం కానీ, లేదంటే అధికారం కానీ ఏమున్నాయి? పౌలు గారికి ఏమున్నాయి? ఇంకో పలానా ఆయన్ని అడిగితే మనకి సహాయం చేస్తాడండి అని. మనకేమైనా సహాయం అవసరమైతే ఎక్కడికి వెళ్తాం? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం, డబ్బులు ఉన్నవారి దగ్గరికి వెళ్తాం, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారి దగ్గరికి వెళ్తాం. మన అవసరతలను బట్టి పెద్దవారి దగ్గరికి వెళ్తామే తప్ప రోడ్డు మీద బిచ్చమడుక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి అని అడిగితే ఏమంటాడు? ఏదో సామెత ఉందలేండి, అయ్యా అడుక్కు తింటుంటే కొడుకు వచ్చి కోడిపొలం అడిగాడట. చూడండి, ఇక్కడ పరిస్థితే బాగోలేదు, అడుక్కుంటున్నాడు. అతని దగ్గరకు వచ్చి కోడిపొలం ఇమ్మంటే ఎలాగిస్తాడు? ఇక్కడ మాసిదోనియా దేశస్థుడు కూడా మాకు సహాయం చేయమని ఎవరిని అడుగుతున్నారు? ధనవంతులను అడగట్లేదు. పౌలు గారి పరిస్థితి ఏంటంటే, ఆయన బ్రతకడానికి ఏ వృత్తి కలిగి ఏ వృత్తి చేసేవారట? డేరాలు కుట్టుకుంటూ బ్రతికిన పరిస్థితి. డేరాలు కుడితే ఎంత వస్తుంది చెప్పండి? ఆయనకే చాలదు. ఇంకా మాసిదోనియా దేశానికి వచ్చి మా దేశమునకు సహాయం చేయమంటారట. నాకు ఒక్కడికే అని అనట్లేదు, మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయండి అంటే దేశానికే సహాయం చేసే అంతటి కెపాసిటీ పౌలు గారికి ఉందా? ఆయనే కొరింథీ పత్రికలో ఆయన కష్టాల గురించి చెప్తూ తరచుగా ఆయనకి ఏమున్నాయంట? ఆకలి దప్పులు, ఆయనకే తిండి లేదు, దాహం వేసినా నీరు దొరకని పరిస్థితి, ఆకలి వేసినా తినలేని పరిస్థితి, తరచు జాగరణములు, సరి అయిన నిద్ర ఉండేది కాదు, పడుకోవడానికి సరి అయిన వసతులు ఉండేవి కాదు. ఆకలి దప్పులతో ఉంటున్నారు, జాగరణములతో ఉంటున్నారు. ఇంకా దిగంబరత్వం, అసలు బట్టలే లేవంట. దిగంబరత్వం అంటే బట్టలు లేని పరిస్థితి, చిరిగిపోయిన బట్టలు. ఆ బట్టలతో వెళ్ళి ఏం వాక్యం చెప్తాను?
అలాంటి చిరిగిపోయిన బట్టలతో రోడ్ల మీద ఎవరైనా తిరుగుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం ఆ వ్యక్తిని చూసి? అబ్బా గొప్ప జ్ఞానవంతుడండి, చాలా బాగా నడుస్తున్నాడు, చిరిగిపోయిన బట్టలతో అనుకుంటారా? మన ఎస్టిమేషన్ చాలా చీప్గా ఉంటుంది, ఎవడో పిచ్చోడ్లాగా ఉన్నాడు అనుకుంటారు. అలాంటి పరిస్థితులు పౌలు గారు ఎదుర్కొన్నారట. దిగంబరత్వం, బట్టలు లేని పరిస్థితి. ఇలాంటి భయంకరమైన స్థితిలో, కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పౌలు గారిని ఒక మాసిదోనియా దేశస్థుడు మా దేశమునకు వచ్చి మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు అనంటే, ఇంతకీ పౌలు దగ్గర ఏముంది సహాయం చేయడానికి? పోనీ మాసిదోనియా దేశానికి సంబంధించిన చరిత్ర గనక మనం ఆలోచిస్తే, మాసిదోనియా ఏమైనా బేద దేశం అనుకుంటున్నారా? అక్కడికి తిండి దొరకదా, నీళ్ళుండవా, పంటలు సరిగ్గా పండవా, డబ్బులు లేవా? ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు, దాని యొక్క చరిత్ర మనం ఆలోచిస్తే, మరి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీసు చక్రవర్తి, గ్రీకు వీరుడు అని అంటారు చూసారా, ఆ చక్రవర్తి పుట్టిన ప్రదేశమే మాసిదోనియా. మనం గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ చూస్తే అలెగ్జాండర్ యొక్క చరిత్ర, మరి ఆయన పుట్టుక పెల్లా అనే ప్రాంతంలో. చూపించండి స్క్రీన్ మీద ఒకసారి. చూడండి, పెల్లా అనబడే ప్రాంతంలో, మాసిదోనియా ప్రాంతంలో గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ 356 BC. చూడండి, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టినటువంటి దేశం అది మాసిదోనియా. అంటే ఆ పెల్లా అనేది మాసిదోనియాకి ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ. అలాంటి రాజధానిలో పుట్టాడు. మరి అలెగ్జాండర్ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఏమైనా బీదవాళ్ళ? వాళ్ళు రాజులే, మాసిదోనియాని పరిపాలించిన వారు. తండ్రి అనంతరము అలెగ్జాండర్ కూడా మాసిదోనియాని 13 ఏళ్లకే ఏలడం ప్రారంభించాడు. మరి ఇంకా మాసిదోనియా గురించి చెప్పుకోవాలి అని అంటే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరడానికి ముందు మాసిదోనియాలోనే మిలిటరీ ట్రైనింగ్ అనేది, తనకు అవసరమైనటువంటి సైన్యాన్ని మరి అక్కడే ఏర్పాటు చేయడం, ఒక పెద్ద మిలిటరీ క్యాంప్, మిలిటరీ బేస్. మన విశాఖపట్నం ఎలాగైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ఒక మంచి బేస్గా ఉందో మన దేశ సంరక్షణకు సంబంధించి, మరి అలెగ్జాండర్ కూడా మాసిదోనియాను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఒక మిలిటరీ బేస్, ఫుల్ సెక్యూరిటీతో సైన్యాన్ని, లేదంటే యుద్ధానికి అవసరమగు సామగ్రి ఏదైతే ఉందో దాన్ని భద్రపరచడానికి, ఇలాంటి వాటి కోసం మాసిదోనియా దేశాన్ని అభివృద్ధి పరిచాడు అలెగ్జాండర్. మరి అలాంటి దేశంలో ఉన్న వారికి ఏం కొదువు ఉంటుంది చెప్పండి? ఏం కొదువు ఉంటుంది? తిండి దొరకదా అక్కడ? బట్టలు దొరకవా? డబ్బులు ఉండవా? ఉద్యోగాలు ఉండవా? వ్యాపారాలు, వ్యవసాయాలు జరగవా? క్యాపిటల్ సిటీ కదా అది. గ్రీకు దేశానికి, గ్రీకు ప్రాంతానికి చూడండి, అలాంటి ప్రముఖులు ఏలినటువంటి దేశమే మాసిదోనియా దేశం. మరి ఇక్కడ మాసిదోనియా దేశస్థుడు పౌలు గారిని వేడుకుంటున్నాడంట, మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయండి అని. అంటే ఏం తక్కువ ఉంది మాసిదోనియా దేశంలో? ఆయన ఏం అడుగుతున్నాడు? డబ్బులుగా కొదువు లేదు, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, పరిపాలకులు, క్యాపిటల్ సిటీగా ఉంది. మాసిదోనియా అంటే ఒక పెద్ద పేరుగాంచిన దేశం. అక్కడ ఏమీ తక్కువ లేదు. ఏమీ తక్కువ లేని దేశస్థుడైనటువంటి ఒక అతను పౌలు గారిని సహాయం చేయండి అని అడుగుతున్నాడంటే, పౌలు గారికి ఏమైనా ఉందా ఇవ్వడానికి? ఆయన దగ్గర ఏమీ లేదు. ఇంతకీ ఏం సహాయం అడుగుతున్నాడు అతను? వాటి లోతుల్లోనికి మనం వెళ్ళగలిగినట్లయితే, మరి మాసిదోనియాకు పౌలు గారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం ఒకసారి. అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం
11వ వచనం నుంచి మనం చదువుదామండి. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సుమెత్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. చూడండి, తిన్నగా త్రోయ నుండి పౌలు గారు ఎక్కడికి వచ్చారట? ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చేసారటండి. ఈ ఫిలిప్పీ ప్రాంతం గురించి వ్రాస్తూ ఏమంటున్నారో 12వ వచనంలో, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. ఈ ఫిలిప్పీ పట్టణం ఏంటంట? ముఖ్య పట్టణం అంట, క్యాపిటల్ మాసిదోనియాకి. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ ప్రాంతంలోనైతే పుట్టాడని మనం చదువుకుంటున్నామో అదే ప్రాంతం క్యాపిటల్ సిటీగా, అంటే ఇది ఈ సంఘటన పౌలు గారికి దర్శనం కలిగిన సంఘటన క్రీస్తు శకం సుమారు 64 నుంచి 70 మధ్యకాలం అయితే సుమారు 70 సంవత్సరాలు. మరి అలెగ్జాండర్ పుట్టింది క్రీస్తు పూర్వం 356 సంవత్సరాలు అయితే అవి 356, ఇవి ఒక 70, సుమారు 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ దర్శనం కలిగింది పౌలు గారికి. అంటే ఈ 400 సంవత్సరాలలో ముఖ్య పట్టణాలు మారచ్చు, లేదంటే ఆ పట్టణాలకు ఉన్న పేర్లు మారచ్చు. అక్కడ మరి పెల్లా అనే ప్రాంతం అలెగ్జాండర్ పుట్టే సమయానికి మాసిదోనియాకి క్యాపిటల్ సిటీగా ఉంది పెల్లా. పౌలు గారు మాసిదోనియా దేశంలో అడుగు పెట్టేసరికి ఆ మాసిదోనియాకి ఏది ముఖ్య పట్టణంగా ఉందంట? ఫిలిప్పీ పట్టణం. 400 సంవత్సరాలలో మరి పేరు మారిందా, ప్రాంతం మారిందా? చూడండి, రాజధానులు మన రాష్ట్రం గురించి ఆలోచిస్తే రకరకాలు సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒకసారి రాజధానులు మారిపోతుంటాయి. ఒక దగ్గర ఏమో అమరావతి అంటారు, కొంతసేపు విశాఖపట్నం అంటారు, 2 కాదు కర్నూలు అంటారు. చూడండి, ఎక్కడ మన రాజధాని ఇప్పటికీ తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితి ఈ 5-6 సంవత్సరాల్లోనే ఎంత గందరగోళం ఉంటే అలెగ్జాండర్కి పౌలు గారికి 400 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. మరి మధ్యకాలంలో పేర్లు మారాయి అనుకోవచ్చు. ఇక్కడ ఫిలిప్పీ అని వ్రాయబడింది, అక్కడ పెల్లా అని వ్రాయబడింది, లేదంటే ప్రాంతమే మారచ్చు. కానీ బైబిల్లో వ్రాయబడిన దాని ప్రకారము ఆ సమయానికి మాసిదోనియా దేశానికి ఏది క్యాపిటల్ సిటీ అంట? ఫిలిప్పీ ప్రాంతం. ఒకసారి ఆ మ్యాప్ కూడా చూపించండి ఒకసారి. పౌలు ప్రయాణం చేసినటువంటి మ్యాప్స్లో చూడండి, ఇక్కడ త్రోయ మీకు కనబడుతుంది కదా, అక్కడ TORAS అని ఉంది. మిసియా కిందన, ఆసియా పైన. అక్కడ నుంచి పౌలు గారు బయలుదేరానని చెప్పారు. త్రోయ నుంచి అలాగే సుమత్రాకేకును, అంటే సముద్ర తీరంలో. ఈ మ్యాప్ కాకుండా ఇంకోటి చూపించు బాబు, ఇక్కడ కనిపిస్తుంది తెలుగులో క్లియర్గా. చూడండి, ముసియా పక్కన త్రోయ అని ఉంది కదా, అక్కడి నుంచి సముద్ర తీరంలో సుమత్రాకే ఆ మార్గం గుండా పౌలు గారు అక్కడికి ఫిలిప్పీకి చేరుకోవడం జరిగింది. ఫిలిప్పీ ప్రాంతం మాసిదోనియాకి క్యాపిటల్ సిటీ, నెయపోలి మీదుగా ఫిలిప్పీ ప్రాంతానికి మరి ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో మనం చూడగలిగితే, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి, కొన్ని దినాలు గడిపారట. ఆ తర్వాత విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, మొత్తానికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అక్కడ ఏదో విశ్రాంతి దినాన్న నదీ తీరాన్ని దాటితే అక్కడ ఏదో ప్రార్థన కూడిక జరుగుతుంటుంది అని సమాచారం తెలుసుకున్నారు. మరి వారికంటే ముందుగా వెళ్ళి కూర్చున్నారట. అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడ స్త్రీలు ఉన్నారంట, ప్రార్థన చేసుకోవడానికి వచ్చారట. మరి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుదితేర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని
వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చూడండి, ఇక్కడ పౌలు గారు మాసిదోనియాకు వచ్చి ఏం చేశారండి? ఏం చేశారు అక్కడ? వాక్యాన్ని బోధించడం అనేది జరిగింది. మరి మాసిదోనియా దేశస్తుడొకడు దర్శనములో మా దేశానికి వచ్చి సహాయం చేయండి అని వేడుకున్నది దేని గురించి? డబ్బు గురించి, బంగారం గురించి, బట్టల గురించి, ఇలాంటి వాటి గురించి కాదు. కేవలం మాకు వాక్యము కావాలి, మాకు వాక్యాన్ని సహాయం చేయండి అని వేడుకుంటూ, బ్రతిమాలుతూ, ప్రాధేయపడుతూ మా దేశానికి ఎలాగైనా రావాలి. ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, ఆసియా అని, బితూనియా అని, లేదంటే ఇంక వేరే వేరే ప్రాంతాలని. కానీ దేవుడు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచి, నువ్వు మాసిదోనియాకి వెళ్ళాలి, అక్కడ కొరత ఏర్పడింది, అక్కడ సహాయం అవసరమైంది, అక్కడ హెల్ప్ కావాలి. చూడండి, వాక్యం. ఈరోజు ఎవరైనా వాక్యం చెప్తున్నారు అనుకోండి, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరండి, ఏదో చెప్పారులే, వెళ్తున్నారులే అనుకుంటారు. కానీ అది ఏంటి? బైబిల్ వెర్షన్ ప్రకారము సహాయం. డబ్బులు ఇస్తే సహాయం అని అనుకుంటారు, బట్టలు ఇస్తే సహాయం అంటుంటారు, లేదంటే ఇంకేమైనా వస్తువులు ఏమని ఇస్తే సహాయం అనుకుంటుంటారు. కానీ అన్నిటికంటే ప్రప్రథమంగా మనుషులకు ఏది అవసరము అనంటే కేవలం వాక్యం. వాక్య సహాయము చెయ్యాలి, వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. దర్శనము ద్వారా పౌలు గారు మాసిదోనియా దేశానికి వచ్చారంటే ఆ తర్వాత జరిగిన సందర్భాలు మనం చూడగలిగితే, పుతోను దెయ్యం పట్టిన ఒక చిన్నది, మరి అనేక దినముల నుంచి పౌలు గారు శీల వాక్యం చెప్పడానికి ఆ త్రోవను వెళ్ళుచున్నప్పుడల్లా ఏం చేస్తుందంట? ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. మన దేశానికి వచ్చారు సహాయం చేయడానికి, వీరు మనకి రక్షణ మార్గాన్ని చూపించడానికి వచ్చారు అని కేకలు వేసి అరుస్తుందంట. ఇలా అనేక దినములు జరుగుతుంటే పౌలు గారు కనికరపడి ఆమెకున్న పట్టినటువంటి దెయ్యాన్ని వదలగొడతారండి. ఆ తర్వాత వచ్చేస్తారు ఆ అమ్మాయి తాలూకా పెద్దలు, కుటుంబ సభ్యులు పౌలు మీద తిరగబడి ఆయన్ని పట్టుకొని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళిపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తారండి. ఆ కింద మనం చూడగలిగితే 23వ వచనం, 22వ వచనం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించెను. చూడండి, సహాయం చేయడానికి వచ్చిన వాణిని, ఆ పౌలు గారిని, శీల గారిని ఏం చేశారట? బట్టలు లాగేశారట, దిగంబరులుగా చేసేసారట, శుభ్రంగా బెత్తములతో కొట్టారట, చాలా దెబ్బలు కొట్టారట. చూడండి, అనేకమైన దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాలలో వేసేసారటండి. ఆయన ఏం సహాయం చేయడానికి వచ్చాడో ఆ విలువను ఎరుగట్లేదు. ఏదో మా జీవనోపాధి పోయింది, మాకు రావాల్సిన లాభం పోయింది, ఆ పుతోను దెయ్యం పట్టిన చిన్నది సోది చెప్పడం వల్ల మాకు బోల్డు డబ్బులు వచ్చాయి, నువ్వు ఆ దెయ్యాన్ని వదలగొట్టావు కాబట్టి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. కుమార్తెకు ఉన్నటువంటి దెయ్యం పోయిందని సంతోషం లేదండి వాళ్ళకి. ఎంతో కాలం నుంచి దెయ్యం పట్టింది కదా అని బాధ లేదట వాళ్ళకి. ఆ దెయ్యాన్ని ఎందుకు పోగొట్టేసావు, ఆ రోగాన్ని ఎందుకు తీసేసావు, రోగం పెట్టే. చూడండి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? డబ్బుకు ప్రాధాన్యత. కానీ పౌలు గారు చేసిన సహాయం చాలా గొప్పది. రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చారట, వాక్యాన్ని బోధిస్తున్నారట. దాని విలువ ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఇలాంటి వారు గ్రహించలేదు. నేడున్నటువంటి అనేక మంది కూడా దానిని గ్రహించట్లేదు. మేము మీకు సహాయం చేయడానికి వస్తుంటే సహాయం ఆనందంతో స్వీకరించడం అని తిరుగుబాటు చేయడం, మాకు ఈ మాటలు వద్దు అని తిరస్కరించడం, కొట్టడం, తిట్టడం, అవమానపరచడం, గాయపరచడం, కేసులు పెట్టడం, ఇలాంటివి ఎన్ని జరగట్లేదు దేశవ్యాప్తంగా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా.
అక్కడికి సహాయం చేయడానికి వెళ్తున్నాం. సువార్త ప్రకటన అంటే డబ్బులు దండుకోవడానికి వెళ్తారండి ఎవరైనా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్తారా? ఉచితంగా వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేయడానికి వెళ్తుంటే ఆ రక్షణ మార్గం గురించి చెప్తుంటే ఎవరికీ అర్థం కావట్లేదండి. ఆనాడు పౌలు చెప్తున్నప్పుడు కూడా ఆ సహాయం యొక్క విలువ గ్రహించలేక పౌలు గారిని శీల గారిని చెరసాలలో వేసేశారట. పోనీ అక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా ఊరుకున్నారండి? మాసిదోనియా దేశస్థుడు వేడుకున్నాడు, మా దేశమునికి వచ్చి మాకు సహాయం చేయమంటున్నాడు కాబట్టి సహాయం చెయ్యక తప్పదు అని చెరసాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారండి? అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారంట, ఖైదీలు వినుచున్నారంట. అంటే పాటల ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వినిపింపజేయాలి, ప్రకటింపజేయాలి. ఇది మేము చేస్తున్నటువంటి సహాయం. మా దగ్గర ఉన్నది అది ఒకటే, ఇంకేముంది పౌలు గారు ఇవ్వడానికి? ఆ వాక్యాన్ని పాటల ద్వారా కూడా సహాయం అందిస్తూ ఖైదీలకి వినిపిస్తున్నారట. ఖైదీలు కూడా జాగ్రత్తగా వింటున్నారంట. ఇంతలో అకస్మాత్తుగా భూకంపం రావడం, చెరసాల తలుపులు వాళ్ళకి వేసినటువంటి గొలుసులు విడిచిపోవడం, చెరసాల నాయకుడు కంగారుగా వచ్చి తలుపులు అన్నీ తెరవబడి ఉన్నట్టు చూచి ఏం చేయాలనుకున్నాడండి? తనను తాను పొడుచుకొని చంపుకోవాలనుకున్నాడండి. వెంటనే పౌలు గారు ఆపుతారు ఆయన్ని. ఆపి ఏమంటున్నారు చూడండి. అంతలో చెరసాల నాయకుడు 27వ వచనం, మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచుండటి చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అడిగాను. చూడండి, రక్షణ. వెంటనే ఆ చెరసాల నాయకుడికి కూడా సహాయం చేయడం ప్రారంభించారు. సహాయం చేస్తున్నారని వాక్యం చెప్పడం అని అంటే అందరికీ సహాయం చేస్తున్నారని బైబిల్ డెఫినిషన్ అది. సహాయపడుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. చెరసాల నాయకుడికి వాక్యాన్ని బోధిస్తే తన ఇంటి వారిని కూడా రప్పించి వారు కూడా వాక్యం విని మొత్తం అంతా అక్కడ బాప్తిస్మం పొందడం అనేది జరుగుతుందండి. బాప్తిస్మం పొందారు. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే 17వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. చూడండి, మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి సంఘాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ పత్రికలో కూడా స్త్రీల గురించిన ప్రస్తావన ఉంటుంది. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో వారు సహకారులుగా ఉన్నారు. ఏ స్త్రీలైతే నదీ తీరాన్ని దాటి అక్కడ ప్రార్థన చేయడానికి విశ్రాంతి దినంలో కూడుకుంటున్నారో ఆ స్త్రీలను ఉద్దేశించి పౌలు గారు థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే పౌలు గారిని ఆదరించింది కూడా లూదియా. ఆయన అంటే బస చేశారు. ఈ చెరసాల గొడవలన్నీ అయిపోయిన తర్వాత మరలా లూదియా దగ్గరికే వారు వెళ్ళినట్టుగా మనకి బైబిల్లో కనబడుతుంది. చివరి మాటల్లో 40వ వచనం, చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయి ఎక్కడికి వచ్చారండి? ఆ మ్యాప్ చూపించండి బాబు. ఆ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనిక ప్రాంతానికి మరి వారు చేరుకోవడం జరిగింది. చూడండి, ఆ మాసిదోనియా ప్రాంతం కింద దెస్సలోనిక, పైన ఫిలిప్పి ఉంది. ఫిలిప్పి నుంచి అక్కడ అంఫిపొలి అపోల్లోనియా ఆ ప్రాంతాలను దాటుకొని దెస్సలోనికకు రావడం జరిగింది. మరి దెస్సలోనికలో కూడా మరి వారు వాక్యం ప్రకటిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నదంతా మాసిదోనియా ప్రాంతం, అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టినటువంటి ప్రదేశం, మంచి మిలిటరీ బేస్ ఉన్నటువంటి పేరుగాంచిన దేశం. ఆ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలే ఇక్కడ అపోస్తలుల కార్యములు 16-17 వచనాల్లో మనకు కనబడుతున్నాయండి. మరి దెస్సలోనికలో కూడా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది విశ్వసించారు,
కొంతమంది ఏమో తిరస్కరించారు. ఎందుకంటే గ్రీకు దేశం అంటే అన్యుల దేశం, అన్యులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం. ఏదో అక్కడక్కడ చెదరిపోయిన యూదులు, ఇశ్రాయేలీలు అక్కడక్కడ కూడుకున్నవారు కొద్దిమందిగా ఉండేవారే తప్ప ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఇశ్రాయేలీలు లేదంటే యూదులు కానివ్వండి, అది పూర్తిగా అన్యుల దేశం. అందుకే అన్యులను కూడా బైబిల్లో ఏ పేరుతో పిలువబడిందండి? వాళ్ళని ఏ దేశస్తులని బైబిల్లో ప్రస్తావించబడింది? అన్యుల్ని గ్రీసు దేశస్తులు అనగా అన్యులు, అన్యజనాంగం. మరి ఇలాంటి గ్రీసు దేశంలోనే, గ్రీసు ప్రాంతంలోనే ఈ మాసిదోనియా గ్రీసును ఆనుకునే ఉంది. మరి మాసిదోనియాలోనే ఈ సందర్భాలన్నీ జరుగుతున్నాయి. ఏదో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు, మన దేశ అలవాట్లకు భిన్నమైన వాటిని బోధిస్తున్నారు అని చెరసాల్లో వేశారు, చూసారా? ఆ కారణాల చేతే మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితి నెలకొంటున్నప్పటికీ పౌలు గారు దెస్సలోనికకు వెళ్ళారు. అక్కడ కూడా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది అక్కడ పౌలుతోనూ శీలతోనూ విరోధం పెట్టుకొని గొడవ పడడం అనేది జరుగుతుందండి. యూదులు మత్సరపడి పనిపాటులు లేక కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేశారు. అక్కడ కూడా ఎవరు విరోధులంటే యూదులే విరోధులు. ఉన్నవారిని, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే అన్యజనులు పెద్దగా హడావిడి చేయట్లేదు. కానీ ఎవరంటే గొడవ పడుతున్నారట? ఎవరు గొడవ పడుతున్నారు? యూదులే, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారే. వాళ్ళని రక్షించడానికి, వాళ్లకు సహాయం చేయడానికి ఆ ప్రాంతాలకు వెళితే ఆ యూదులే ఆ సహాయం యొక్క విలువ ఎరుగక ఆటంకపరుస్తూ తిరుగుబాటు చేస్తున్నారు, గొడవలు పెడుతున్నారు, జైల్లో వేయిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన స్థితులు వారు ఎదుర్కొన్నారండి పౌలు గారు. పోనీ అక్కడ దెస్సలోనికి వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటిస్తుంటే అక్కడ కూడా అంతరాయం అంట. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారండి? 10వ వచనం, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. చూడండి, వెంటనే బెరయకు వచ్చేసారట. ఆ మ్యాప్ అప్పుడప్పుడు వేస్తుండే బాబు. చూడండి, వెంటనే దాని క్రిందన ఉన్నటువంటి ప్రాంతమే బెరయ, దెస్సలోని కిందన ఉంటుంది. చూడండి, దెస్సలోనికులు ఎప్పుడైతే గొడవ జరిగిందో, అభ్యంతరం జరిగిందో అక్కడ నుంచి బెరయ ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ కూడా వాక్యాన్ని బోధిస్తున్నారట. పౌలు శీల చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు పరిశీలిస్తున్నారంట. దెస్సలోనికులో ఉన్నవారి కంటే గనులై ఉండిరి అని వారిని పొగుడుతూ ప్రస్తావించినటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి. అక్కడ వాక్యం చెప్తుంటే దెస్సలోనికులో ఎవరైతే యూదులు ఆటంకపరిచారో ఈ పౌలు శీల దెస్సలోనికులో నుంచి బెరయకి వెళ్ళిపోయి అక్కడ వాక్యం చెప్తున్నారు కాబట్టి వాళ్ళని అక్కడ కూడా డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అక్కడి నుంచి తరిమేయాలని అక్కడ నుంచి వచ్చేసారేటండి చాలామంది. అక్కడ 12వ వచనం, అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని దెస్సలోనికులో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి నీ వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలను సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయి పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతన్ని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయారట? అక్కడ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారు? ఏథెన్సు ప్రాంతం, అంటే అకయ మాసిదోనియా అని చెప్పి పౌలు గారు చాలా సందర్భాల్లో 2 దేశాలకు సంబంధించిన ప్రస్తావన మనకి పత్రికల్లో కనబడుతుంది, అపోస్తుల కార్యాలలో కనబడుతుంది. అకయ మాసిదోనియా అంటే ఇరుగు పొరుగు దేశాలు. మరి అకయలో ఏథెన్సు అనే ప్రాంతానికి వచ్చేసారు. ఉంచండి, మ్యాప్ ఉంచండి. అకయలో ఏథెన్సు అనే ప్రాంతానికి, వచ్చేసారు. క్రిందన మీకు కనబడుతుంది. ఆ ఏథెన్సు పక్కనే కొరింథీ ప్రాంతం.
చూడండి, ఇప్పుడు మనం మాసిదోనియా దేశానికి రావాలి. మాసిదోనియా దేశానికి వచ్చి మా దేశమునకు సహాయం చేయము అని వేడుకున్నారు కదా. మరి మాసిదోనియా దేశానికి వెళ్ళి పౌలు గారు ఏ సహాయం చేశారంటే వాక్యాన్ని ప్రకటించారు. వాక్యాన్ని బోధించడానికి మించినటువంటి సహాయము గొప్పదైనది ఇంకేది లేదండి భూమి మీద. అందుకే మా దేశానికి వచ్చి సహాయం చేయమను వేడుకుంటుంటే పౌలు గారు వెళ్ళి సహాయం చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట. మరి మాసిదోనియా సంఘం గురించి, ఆయన పడిన కష్టాల గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నారు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపట పోరాటములు లోపట భయములను ఉండెను. చూడండి పౌలు గారు ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో, మాసిదోనియాలోకి ప్రవేశం, ఫిలిప్పు దేశం, దెస్సలోనిక ప్రాంతం, ఫిలిప్పు ప్రాంతం, అలాగే బెరయ ప్రాంతం, ఈ ప్రాంతాలను సందర్శిస్తున్నప్పుడు పౌలు గారికి ఎలా ఉందంట? చాలా విశ్రాంతి తీసుకున్నట్టుగా లేదంట, హ్యాపీగా లేదంట. శ్రమలతో కూడుకున్న బాధ ఆయన అనుభవించారని తెలియపరుస్తున్నారు. మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఒకచోట వాక్యం చెప్తుంటే అక్కడ కూడా అయితే మళ్ళీ మరొక ప్రాంతానికి పరుగులు తీయాలి. మనలాగా బస్సులు, ఫ్లైట్లు, కార్లు ఏమి లేదు కదండి. ఏదో గొడవ అయిన వెంటనే మొత్తం కారు వేసుకొని పారిపోవడానికి అక్కడ అలాంటి అరేంజ్మెంట్లు ఏమి లేవు, అంతా రన్నింగే. చూడండి, పరుగులు తీయాలి. దెస్సలోనికలో గొడవ అయితే బెరయ ప్రాంతానికి వచ్చేసారు. ఫిలిప్పులో గొడవ అయితే దెస్సలోనిక ప్రాంతానికి వచ్చేసారు. బెరయలో కూడా గొడవ జరిగితే ఏథెన్సు ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే కొరింథుకు వచ్చారు. అంతా పరుగులే, అసలు విశ్రాంతి లేదంట. మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. ఎటు పోయినా శ్రమే, అవమానాలు, అల్లర్లు, చెరసాల్లో వేయడం, దిగంబరులుగా చేయడం, బట్టలు లాగేయడం, బెత్తములతో కొట్టడం, చెరసాల్లో పెద్ద పెద్ద గొలుసులతో బంధించడం, తినడానికి సమయం లేదు, ఎవరు వస్తారో అనే భయం, వెలుపట పోరాటములు ఉన్నాయంట, లోన ఏముందంట? లోపట భయములు మాకు కలుగుచున్నవి, వెలుపట పోరాటాలు, ఎదిరించడాలు, ధైర్యంగా నిలబడ్డాలు, వాక్యం చెప్పడం. లోన ఏం జరుగుతుందంటే భయం, ఏ క్షణాన్ని ఏం జరగబోతుందో, ఎవరు వచ్చి మా మీద పడతారో, ఏ విధమైన గాయాలు చేస్తారో, ఏమంటారో. చూడండి, మాసిదోనియా మా దేశానికి వచ్చి సహాయం చేయండి అని అంటే ఆ సహాయం అందించడానికి పౌలు గారు పడినటువంటి ప్రయాస అంతా ఇంత కాదండి. మరి ఇంతటి ప్రయాస పడినందుకు మాసిదోనియాలో ఒక విప్లవం ప్రారంభమైంది. ఒక విప్లవం అనేది ప్రారంభమైందండి. ఆ తర్వాత ఏం జరిగిందో, మాసిదోనియాలో ఎంతమంది క్రైస్తవులుగా మారారో, ఆ దేశం యొక్క చరిత్ర, ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూడగలిగితే అత్యధిక జనాభా ఎవరున్నారో తెలుసా? మాసిదోనియా దేశంలో క్రిస్టియానిటీ, క్రైస్తవులే. 61% మంది క్రైస్తవులు ఉంటే 33% ముస్లింలు ఉన్నారు, మిగిలిన వారు ఇతరులు. అంటే వారు పడిన ప్రయాస చూడండి, 2000 సంవత్సరాల క్రితం వారు పడిన ప్రయాస. వాక్యం సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఇన్ని శ్రమలు అనుభవించారు కాబట్టి, అన్ని చోట్ల వాక్యం ప్రకటించారు కాబట్టి వారు చేసిన సహాయం వ్యర్థంగా పోలేదండి. క్రైస్తవ్యం విస్తరించింది. మరి వారు ఏ విధంగా డెవలప్ అయ్యారో, వారి పరిచర్య, వారి సంఘము యొక్క బాధ్యతలు, వారి కార్యక్రమాలు ఏ విధంగా మరి వారు నిలవబడ్డారో చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియాలో ఎన్ని సంఘములు ఉన్నాయండి? ఎన్ని సంఘములు ఉన్నాయి? ఫిలిప్పీలో ఒక సంఘం ఉంది, దెస్సలోనికలో ఒక సంఘం ఉంది, బెరయలో ఒక సంఘం ఉంది,
ఈ సంఘాలు అన్నిటినీ ఉద్దేశిస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి, ఏం చెప్తున్నారు అని అంటే, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఆ సంఘాలకి దేవుని కృప అనుగ్రహించబడిందంట. దానివలన వారు ఏం పొందారు అని అంటే, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఇచ్చిరి, తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి, ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూడండి, మాసిదోనియా సంఘం గురించి ఎవరికి పత్రిక రాస్తున్నారు? మాసిదోనియా సంఘం గురించి ఎవరికి పత్రిక రాస్తున్నారండి? కొరింథులో ఉన్న సంఘానికి ఎందుకు పత్రిక రాయాలి? మాసిదోనియా దేశం గురించి ఎందుకు చెప్పాలి? పొరుగు ప్రాంతం కొరింథీ, కనీసం వాళ్ళను చూసైనా పౌరుషం తెచ్చుకుంటారు. మనం అధ్యాయాలన్నింటినీ చదువుతుంటే పౌలు గారు కంపేర్ చేస్తుంటారండి. కొరింథీ వారు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో చెప్తుంటారు. ఆ అపోస్తలుల కార్యాలు మనం చదువుతుంటే పొరుగు ప్రాంతాల వారితో బాగా భక్తిగా ఉన్న వారిని చూపిస్తూ, వారు అలాగ ఉన్నారు, మీరు ఇలాగున్నారు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు వారు నాకు వచ్చి సహాయం చేస్తే ఏం బాగుంటుంది, మీ గురించి తక్కువగా అనుకుంటారు కదా. కంపారిజన్ చేయడం అనేది పౌలు గారిలో మనకు కనబడుతుంది బాగా ఆ అధ్యాయాలలో. కొరింథులో ఉన్నవారికి పత్రిక రాస్తూ మాసిదోనియా గురించి చెప్తున్నారంటే మీరు కూడా వారిలాగా డెవలప్ అవ్వాలి. వారు చూడండి ఎంత గొప్పగా అభివృద్ధి చెందారో. వారి ప్రాంతంలో సహాయం చేయండి అని మాకు దర్శనం కలిగింది, ఆ దర్శనం మేరకే వెళ్ళాం. అదే దర్శనం లేకపోతే పౌలు గారు వెళ్తారండి? వెళ్ళే అవకాశాలు ఉంటాయా? చాలా తక్కువ. మాసిదోనియా దేశస్థుడు ఎదురుపడి మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయండి వేడుకున్నాడు కాబట్టే ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడ వాక్యం ప్రకటించగానే అనేక మంది మార్పు చెంది అక్కడ ఒక గొప్ప ప్రభంజనమే సృష్టించబడింది. ఎంతగా చేయుదురని నేను అనుకోలేదు అని అంటున్నారు పౌలు గారు. సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇవ్వగలిగే పరిస్థితి మరి వారు కలిగి ఉన్నారట. పోనీ ఏమైనా వారు ధనవంతులా? వారు నిరుపేదలట. వారు దేవుణ్ణి నమ్మిన వారిలో వారు నిరుపేదలైన దాతృత్వం విషయంలో చాలా గొప్పగా ఉన్నారటండి. ఇంకా ఈ మాసిదోనియా ప్రాంతం గురించి మనం ఆలోచిస్తే ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:15. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:15 మనం చదవగలిగితే ఇక్కడ కూడా ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘం అనగా మాసిదోనియా దాని గురించి చెప్తూ ఏమంటున్నారు చూడండి. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. చూడండి, వీరు దెస్సలోనికలో ఉన్న ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నవారు దెస్సలోనికకు వచ్చి సహాయం చేస్తున్నారట. చూడండి, పౌలు గారు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. సువార్తను ఆరంభించినప్పుడు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారు. అప్పటికి చాలా ప్రాంతాలు తిరిగాను, చాలా సంఘాలు ఏర్పడ్డాయి, అక్కడ పెద్దలు నియమించడం జరిగింది. మరి అన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఏ సంఘపు వారు కూడా నాకు సహాయము చేయలేదు, నాతో పాలివారు కాలేదు. మీరే మాటి మాటికి నాకు సహాయము చేయించు వచ్చారు. దెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు మాట మాటికి వచ్చి నాకు సహాయం చేశారు అని అంటున్నాడు. చూడండి, మాసిదోనియా సంఘముల యొక్క పరిస్థితి ఎంత గొప్పగా ఉందో చూడండి.
పౌలు గారు చేసిన సహాయం, ఆయన చేసిన వాక్య ప్రకటన సహాయాన్ని బట్టి ఆ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయండి, డెవలప్ అయ్యాయి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే మరి అక్కడ ఉన్న ఆ సంఘం గురించి పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయి ఇష్టపడిరి. చూడండి, ఎవరట? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం. యెరూషలేము ఎక్కడ? మాసిదోనియా ఎక్కడ? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం. యెరూషలేములో ఉన్నవారు బేదలుగా ఉన్నారా? ఏంటి, ప్రారంభ అపోస్తలుల కార్యాలు ప్రారంభ అధ్యాయాల్లో మనం చదువుకుంటే వారికి ఉన్నటువంటి స్థిరాస్తులన్నిటినీ అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారట. అపోస్తులు ఏం చేశారట? ఎవరెవరికి అక్కరగా ఉందో అందరికీ పంచిపెట్టేశారట సమానంగా. మరి ఆ ప్రాంతాలలో ఉన్నవారు స్థిరాస్తులన్నిటినీ అమ్మేసినా అందరికీ అక్కర కొలది పంచిపెడుతున్నా ఇంకా అక్కడ ఏముంది? బేదరికం అనేది కనబడుతుందండి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం వారి గూర్చి ఆలోచిస్తున్నారట. ఎక్కడో మాసిదోనియాలో ఉన్నప్పుడు, మాసిదోనియాలో సంఘం వారు, అకయ సంఘం వారు పాపం యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మరి అక్కడ ఉన్న పరిస్థితి ఏం బాలేదు. అక్కడ చాలామంది నిరుపేదలుగా ఉన్నారు. కొన్ని మాసిదోనియా వారు ఏమైనా ధనవంతులా? ఆ ప్రాంతానికి క్రైస్తవులుగా అయిన వారు ఏంటి? నిరుపేదలు. వారు నిరుపేదలైనను దాతృత్వం బహుగా విస్తరించను అన్నాడు కదా. వారు నిరుపేదలైన యెరూషలేములో బేదలుగా ఉన్నారు. వారికి మనం సహాయం చేయాలి, కొంత సొమ్ము చందా వేయాలి అని చెప్పి యెరూషలేములో ఉన్న సంఘానికి సహాయం పంపారు అని అంటే వారు వాక్యము ద్వారా ఎన్ని విషయాలు గ్రహించారో ఆలోచిస్తుంటే మతిపోద్దండి. ఎంత అభివృద్ధి చెందారు, ఎంత దేవుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నారు, దాతృత్వం విషయంలో ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. ఇది మాసిదోనియా సంఘములు, అక్కడ ఏర్పడిన సంఘములు చేస్తున్నటువంటి పరిచర్య. ఇంకా కొరింథీ పత్రికలో కూడా చూద్దాం. పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11:9. 11వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏం రాయబడిందో చూద్దామండి. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనో భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకు జాగ్రత్త పడుదును. చూడండి, కొరింథీలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఏం అడగలేదు. పౌలు గారిని ఎవరిని అడుగుతున్నారట? నోరు తెరిచి మాసిదోనియా సంఘపు వారట. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. మాసిదోనియా నుంచి వచ్చారు. కొరింథీ సంఘంలోనేమో వాక్యం బోధించడం, అక్కడ పరిచర్య చేయడం, అక్కడ నివాసం ఉండడం. మాసిదోనియా వారు ఇక్కడ అకయ ప్రాంతంలో ఉన్నటువంటి కొరింథీకి వచ్చి నాకు సహాయం అందించారు అని మాసిదోనియా గురించి మాట మాటికి ప్రస్తావన అన్ని పత్రికల్లో మనకు కనబడద్దండి. మాసిదోనియా సంఘాల గురించి ఫిలిప్పి సంఘం గురించిన ప్రస్తావన ఉంటుంది, బెరయి సంఘం గురించి ప్రస్తావన ఉంటుంది, దెస్సలోనిక సంఘం గురించి ప్రస్తావన ఉంటుంది. ప్రతి ప్రాంతంలో మాటికి తలుచుకుంటారు మాసిదోనియా సంఘాల గురించి. ఎందుకు అనంటే వారు అంతగా చేశారట, అంత భక్తి కలిగి ఉన్నారట. అంతగా ఎందుకు చేశారు? కేవలం మాకు వాక్య సహాయం, వాక్యమే చెప్పి వెళ్ళిపోయారండి. మా పాస్టర్ గారు మాకు ఎప్పుడు బట్టలు పంచలేదు, డబ్బులు పంచలేదు. అందరూ మాట్లాడుకుంటారు కదండి. మా పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా వాక్యం చెప్పి వెళ్ళిపోతారు తప్ప మాకు ఇప్పటి వరకు ఏం అవ్వలేదండి అని చెప్పుకుంటుంటారు అందరూ. కానీ వాక్యం చెప్పడమే గొప్ప సహాయం అని ఎంతమంది గ్రహించగలరు? ఎంతమందికి తెలుసు? కనీసం ఒక పూట భోజనం పెట్టలేదండి, కనీసం క్రిస్మస్ కూడా బిర్యానీ పెట్టించలేదండి. ఎన్నెన్నో మాట్లాడుకుంటారు కదండి బోధకుల గురించి. వాక్యం చెప్పడం సహాయం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మరి శిష్యుల్ని విడిచి మరి కొద్ది దినాల్లో సిలువ వేయబడతారనగా శిష్యుల్ని పిలిచి వారికి ఏమి ఇచ్చారటండి?
యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమన్నారు? వారికి నేను ఏమి ఇచ్చానని చెప్పారు? నీ వాక్యం ఇచ్చాను. చచ్చిపోయే ముందు ఆస్తులు పంచుతారండి చాలామంది. నేను అలాగే చచ్చిపోతాను కనుక నేను చచ్చిపోయే ముందు పెద్ద కొడుక్కి ఎంత, చిన్న కూతురికి ఎంత, మనవడికి మనవరాలకి ఎంత అని ఆస్తులు దస్తావేజులు ప్రిపేర్ చేసి సంతకాలు పెట్టేసి భద్రపరుస్తుంటారు. నేను కాటికి కాలు చాపుకొని ఉన్నాను, ఏ క్షణాన్న టపా కట్టేస్తానో తెలియదు. కాబట్టి ఆస్తులు పంచుతుంటారు ఈ లోక సంబంధంగా. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా తెలిసిపోయింది, కొద్ది రోజులు నేను చచ్చిపోతాను, నన్ను సిలివేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్ముకున్న మీ అందరికీ నేనేం చేయాలి? నేను కూడా మీకు వరాలు ఇస్తున్నాను, డబ్బులు బంగారం సంపాదించుకునే వరం, మీరు అలా చిటికేస్తే చాలు కేజీ బంగారం వచ్చేస్తుంది అని అలాంటి వరాలు ఏం అవ్వలేదండి. ఏమిచ్చారట? వాక్యమే ఇచ్చారు. ఎందుకంటే వాక్యానికి మించినది ఏదీ లేదు. అంత గొప్ప సహాయం. మార్తా మరియల విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒకసారి మనం చివరిగా చదివి ముగించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు మనం చూడగలిగితే, మరి మార్త గారు మరి యేసుక్రీస్తు వారిని మరి వారి ఇంటికి ఆహ్వానించడం, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, ఈమె యేసు పాదముల యందు కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గుర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూడండి ఏమన్నారు? అవసరమైనది ఒక్కటే. మార్తా గారేమో యేసు ప్రభు వారిని మనం చీఫ్ గెస్ట్గా ఇంటికి ఇన్వైట్ చేసాం, మరి ఆయనకి దైవజనుడు కాబట్టి ఆయనకి ఏదో ఒకటి మంచిది పెట్టాలి, చేపలు పెట్టాలా, రొయ్యలు పెట్టాలా, లేదంటే మంచి బిర్యానీ వండాలా, లేదంటే కౌంచు పెట్ట మాంసం వండాలా, చూడండి గారెలు వండాలా, బూరెలు వండాలా. చూడండి యేసుక్రీస్తు వారు మరి ఇంటికి వచ్చారు. మరి ఆయన్ని ఖాళీగా కూర్చోబెడితే బాగోదు, శుభ్రంగా కడుపు నిండా నింపి పంపించాలని ఆవిడ ఆలోచన. శుభ్రంగా వంటగదిలో కూర్చొని హడావిడి చేస్తుందట ఆవిడ. మరియ గారు ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? అవసరమైనది ఒక్కటే. నీకు వాక్యం అవసరం. నేను దైవజనుండే, మరి నాకు వండి పెట్టమని నీకెవరు చెప్పారు? నేనేం చెప్పాను నాకు వండి పెట్టమని? చాలామందికి దైవజనులు అంటే చాలా ప్రాణం అండి. ఏం పనులు చెప్పినా చేస్తారు. వంట చేయడం, లేదంటే బట్టలు ఉతకడం, చాలా సంఘాల్లో జరిగే విషయాలు. ఇంట్లో పని చేయడం, వాక్యం జరుగుతున్నా, వాక్యం ఉన్నా సరే వాక్యం మానేసి మరి వెళ్ళిపోతుంటారు పనులు చేయడానికి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఖాళీగా ఉన్నప్పుడు చేయండి, దైవజనుడికి చేయడంలో తప్పు లేదు. వాక్యం వినబడుతున్నప్పుడు కూడా నువ్వు అక్కడే ఉండిపోతే, విస్తారమైన పనులు కలిగి నువ్వు దైవజనుడికి చెయ్యాలనుకుంటున్నావు, మంచిదే. కానీ వాక్యం బోధించబడుతున్నప్పుడు ముందు వాక్యం వినడానికి వచ్చి కూర్చో. నా కోసమే చేస్తున్నావు, నాకు తెలుసు, నా కోసమే కష్టపడుతున్నావు. ఆ పొయ్యి దగ్గర కూర్చొని మరి పొగ్గొట్టంతో ఊతున్నావు, కళ్ళల్లో ఒక పొగ వెళ్ళిపోయి కన్నీళ్ళు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, అవన్నీ నాకు తెలుసు. పూర్వకాలంలో అలాంటి పొయ్యిలే కదండి. మార్త గారు మనలాగా ఉన్నట్టు 5 బర్నర్ స్టవ్లు ఏమి లేవు అక్కడ, గ్యాస్ స్టవ్లు. పొయ్యిల మీద కూర్చొని వండడమే. ఆవిడ అంత బాధపడి సహాయం చేయడానికి మరియను పంపించమంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? చాలు అమ్మ, నువ్వు నా కోసం శ్రమ పడింది చాలు, వచ్చి ముందు కూర్చొని వాక్యం విను, తర్వాత చేద్దులే, నేను దైవజనుడిని, నాకు చేయొచ్చు. కానీ ముందు వాక్యానికి ప్రాధాన్యత. ఇక్కడ వాక్యం వినబడుతుంటే ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటానంటే పెట్టి. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందట మరియా. అది ఎవరు తీసివేయలేరట. మనం చేసిన పని ఇప్పుడు బాగుంటుంది, పరిస్థితులన్నీ బాగున్నాయి, చాలా బాగా పొగుడుతాం. కొన్ని రోజుల్లో తేడా వస్తుంది. ఆ పొగడతలు అప్పుడు ఉంటాయా? నువ్వు సంపాదించుకున్నదంతా అక్కడ పోయింది. నీ ఘనత అంతా ఘనహీనమైపోయింది. పదవులే వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. ఏంటి, నేను కూడా పిఏ2 డైరెక్టర్గా ఉన్నాను, గతంలో ఇంకా ప్రిన్సిపాల్గా చేశాను, ఇంకా ఒక లెక్చరర్గా ఉన్నాను. అవన్నీ పోయే, పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి.
ఇప్పుడు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను, అది ఎప్పుడైనా పోవచ్చు, ఏ క్షణాలైనా ఊడిపోవచ్చు. ఆ పదవుల కోసం మనం పట్టుకొని అలా ఉండిపోయాం అనుకోండి, అవి ఉంటాయి పోతాయి. కానీ వాక్యం ఎవరిని తీసేయగలరా నాలో నుంచి? దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే, అందరికీ వందనాలు. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే